పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, ఈ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు తండ్రి. ఇచ్చిన ఈ పరిశుద్ధతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నీ సన్నిధిలో దినం గడుపుట అంటే శ్రేష్టమైనటువంటి ప్రభావ, నీ సన్నిధిలో దాన్ని కూడి వచ్చి నేను ఆరాధించే కృపను అనుగ్రహించినందుకు వందనాలు. సంఘంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా నీ సన్నిధిలో ఉండే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు స్తోత్రం నాయన. ఆరాధన ప్రారంభిస్తుండగా ప్రభా నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నడిపించండి. మేమందరం కలిసి నేను ఆరాధించే కృపను అనుగ్రహించండి. నీ సన్నిధిలో నీ మేలు చేత మమ్మల్ని అనుగ్రహించి దీవించి పంపించమని నీ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడమని ప్రభా. కూడిక ప్రారంభం నుంచి చివరి వరకు దేవ మీరే నడిపించి మహిమ పొందమని వేడుకుంటూ ప్రభా తండ్రి కూడికను ప్రారంభిస్తుండగా నేను సన్నిధి మధ్యలోంచి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. పాటలు పాడవచ్చు. పాటలు పాడాలి. మన పాట పుస్తకం నుంచి 285 నంబర్ పాట పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య అనే పాట పాడుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నీ వాక్యం
పాట సంఖ్య 21 పాడుకుందాం. జీవిత యాత్రలో నాది గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసు అని పాడబడుతుంది. పాట సంఖ్య 21. జీవిత యాత్రలో నాది గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నన్ను నడిపించు చుక్కాని నీవే కదా, నీవే కదా. నన్ను కాపాడు దుర్గం నీవే కదా, నీవే కదా. నీదు వాక్యంబు సత్యంబుగా, నాకు నిరతంబు జీవంబెగా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించు యేసువా. నేను పయనించు మార్గం బెగా, నన్ను నడిపించు యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. నాకు నిరతంబు మదిలోన నీ ధ్యానమే, నీ ధ్యానమే. నేను స్వరమెత్తి వినికుంటు నీ గానమే, నీ గానమే. నాకు నీవేగ సర్వస్వమా, నీదు నామంబే ఆధారము. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. నాకు సర్వేశ్వరుడ నీవేగా, నిన్ను స్తుతింతును యేసువా. జీవిత యాత్రలో నాదు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా.
పాట సంఖ్య 606. నేను ఏడ్చిన చోటని మనసారా నవ్వేదను. 606. అందరం కలిసి పాడుకుందాం. అందరూ తెలిసిన సాంగ్ అండ్ బాలయ్య అంకుల్ రింగ్ టౌన్ ఈ సాంగ్. అండ్ ఎప్పుడైనా రింగ్ టౌన్ ఉన్నప్పుడు సాంగ్ గుర్తుకొస్తుంటుంది. అందరం కలిసి పాడుకుందాం. నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై లేచెదా. నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై లేచెదా. ఎన్నోని పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా జీవనాతో ఉండగా. ఎన్నోని పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా జీవనాతో ఉండగా. నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై లేచెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై లేచెదా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను వెలిగించావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయా, నేను కృంగిపోనయా జీవనాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా జీవనాతో ఉండగా. నిన్నలన్నీ పొందిన చోటే నడకనిచ్చినావే. నా శత్రువులన్నీ నాతో నిన్ను చేసినావే. నిన్నలన్నీ పొందిన చోటే నడకనిచ్చినావే. నా శత్రువులన్నీ నాతో నిన్ను చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను ఓడిపోనయా నీవు నాతో ఉండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను ఓడిపోనయా నీవు నాతో ఉండగా. మనసారా నవ్వెదా, నేనేడ్చిన చోటనే ప్రభు కొరకై లేచెదా. నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన
రాష్ట్రం ముందుకు వచ్చి మళ్ళీ ఆరాధన ఆపిస్తుంది. ఇప్పుడు లేచి నిలబడదాం. దేవుని నామములో అందరికి వందనాలు. ఆరాధన హెచ్చరికల భాగం కీర్తన 30వ కీర్తన 30వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు కేజీ ఒక వచ్చిన మనకు వచ్చిన భాగం. కీర్తనలు 30వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాను. యెహోవా నా శత్రులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను ఎన్ను కొనియాడుచున్నాను. యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నేనెన్నడూ కదలని నా క్షేమం వలన కొనుకొంటిని. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును విమోచుకొంటిని. గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణములను ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గుర్చి అది వివరించిన. కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టి విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చదవబడిన వాక్యమును ఉదయకాల సమయంలో దేవుడి మనకి దీవించినాక కీర్తన 30వ కీర్తన దావీదు రాసిన కీర్తనగా మనం చూస్తున్నాం. ఈ కీర్తన భాగంలో దావీదు చేసిన ప్రార్థన, దానికి దేవుడిచ్చిన జవాబు కనబడుతుంది. అదేవిధంగా దావీదు దేవుని ఏ విధంగా కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అనే విషయాలు, తర్వాత దేవుని యొక్క స్వభావం ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఎలాంటిది అనేది కూడా కీర్తనకాడు వివరిస్తున్నట్టుగా ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. దావీదు తన కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తను ఏ విధంగా మొరపెట్టాడో ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. 8వ వచనంలో చూస్తే, యెహోవా నీకే నేను మొరపెట్టి తిని, నా ప్రభువును నేను బ్రతిమాలు కొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన నీకేమి లాభము? మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించునా అని దేవుని దగ్గర ప్రార్థిస్తూ ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని దగ్గర మొరపెడుతున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. కనుక నా కష్టకాలమందు, నా వ్యాధి బాధలందు ఒకవేళ నేను మరణిస్తే, నేను గోతిలోనికి దిగితే, సమాధిలోనికి దిగితే నా ప్రాణం వలన ఏమి లాభం ప్రభా నీకు? ఒకవేళ నీ సత్యమును గురించి అది వివరిస్తుందా అంటే, నిజమే, మృతులైన వారు, సమాధిలోనికి దిగిన వారు ఈ రోజున దేని గురించి, లోక సంబంధమైన దేని గురించి కూడా వారికి సంబంధం లేదు కదా. దేవుని స్తుతించలేరు, మాట్లాడలేరు. వారి ఉనికి అనేది భూమి మీద నుంచి కొట్టివేయబడుతుంది. కనుక ఒకవేళ నా జీవితంలో నేను ఈ విధంగా ఉంటే, నా పరిస్థితులను బట్టి ఆ విధంగా ఉంటే నా ప్రాణము వలన ఏమి లాభము? మీ సత్యమును అది వివరిస్తుందా? కనుక 10వ వచనంలో అంటాడు, యెహోవా ఆలకింపి నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయకుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా ఉండక నీవు స్తుతించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అంటాడు. మరలా అంటే దేవుడు దావీదు యొక్క ప్రార్థనను విన్నాడు, మనవిని ఆలకించాడు, తన అంగలార్పును నాట్యముగా మార్చినాడు అన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. తర్వాత, నీవు నా గోనె బట్టను విడిపించి నాకు సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు. గోనె బట్ట అంటే ఒక దుఃఖానికి, విచారణకి, బాధకి గుర్తుగా ఉంటుంది, సాదృశ్యంగా ఉంటుంది. కనుక అలాంటి విషయాల్లో ఉన్నప్పుడు దేవుడు దావీదు పెట్టిన మొరను విని తన గోనె బట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడని ఇక్కడికి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇంకా దేవుడు దావీదు యొక్క మొరను ఏ విధంగా ఆలకించాడో మొదటి వచనంలో చూస్తే,
కదా తన శత్రువులు నా విషయమై సంతోషింపకుండా నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటాడు. తర్వాత అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎందుకు దేవుడిని కొనియాడుతున్నాడు దావీదు అంటే, దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు దావీదు యొక్క మొరను విన్నాడు కదా. తన అంగలార్పును నాట్యముగా మార్చినాడు. తన శత్రువులు తన విషయమై సంతోషింపనీయకుండా దావీదు యొక్క ప్రాణమును ఉద్ధరించినాడు. తర్వాత అంటాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటాడు. తర్వాత పాతాళములో నుండి నా ప్రాణమును నీవు లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను, కొనియాడుతున్నాను అని కీర్తనకారుడు దేవుడిని స్తుతిస్తున్నట్టుగా ఈ కీర్తన భాగంలో మనకు కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా దేవుడు ఏం చేశాడు, ఈ 3 వచనాల్లో దేవుడు 4 విషయాలు దావీదు పట్ల చేశాడు. దేవుడు ఉద్ధరించాడు దావీదును, తర్వాత స్వస్థపరిచాడు, తన ప్రాణమును గోతిలో నుండి లేవదీసినాడు, తర్వాత తను బ్రతికించాడు, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాడు. తర్వాత ఇక్కడ కింది వచనాల్లో చూస్తున్నట్లయితే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా ఉంటుందని దేవుని యొక్క గుణము, దేవుని యొక్క స్వభావాన్ని కీర్తనకారుడు తన జీవితంలో రుచి చూసి అనుభవించి తను కీర్తన విషయంలో రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే, దేవుడు మన విషయంలో కొన్నిసార్లు అవిధేయతను బట్టి, కొన్నిసార్లు మన యొక్క తిరుగుబాటును బట్టి, మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు నిమిషం మాత్రమే మనల్ని కోపిస్తాడు, కానీ అదే ఎంతో గొప్ప అనుకుంటాం మనం, అదే ఎంతో తట్టుకోలేము ఈ లోకంలో. దేవుడు ఒక్క నిమిషమే మనల్ని విడనాడిన ఒకవేళ పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధికి తిరిగి మనం మొరపెడితే ఆయన దయ జీవిత కాలం అంతా కూడా చూపించే ప్రేమ కలిగిన గొప్ప దేవుడు మన దేవుడని ఈ కీర్తన భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. కనుక మనం ఒక్కసారి ఆయనను క్షమించి మనం అడిగి ఆయన తిరిగి క్షమించి మన పాపములను విడిచిపెట్టి అవిధేయత చూపించకుండా దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా పొందుకుంటాం. దయ, కృప, కనికరము, ఆయన జాలి మన పట్ల ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. సాయంకాలం ఏడుపు వచ్చినను రాత్రి ఉండిన ఉదయం నాకు సంతోషము కలుగుతుంది. కనుక మనం జీవితంలో ఎదురయ్యే కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడు కూడా మనతో ఉండవు కదా. రాత్రి వచ్చి మళ్ళీ ఉదయం వచ్చినట్టుగానే మన జీవితంలో ఈ కష్టాలు, కన్నీళ్ళు కూడా శాశ్వతం కావు. దేవుడు తప్పకుండా ఉదయం వచ్చినట్టుగా మన జీవితంలో సంతోషాన్ని నింపుతాడు. ఏడుపును తీసివేసి సంతోషంతో దేవుడు మనల్ని నింపుతాడు. కనుక మన అంగలార్పును నాట్యముగా దేవుడు మారుస్తాడు. మన గోనె బట్టలను విడిపించి దేవుడు సంతోష వస్త్రాన్ని దేవుడు మనకు ధరింపజేసే గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం ధైర్యంగా దేవుడి సన్నిధిలో మొరపెట్టాలి. మనల్ని స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. కానీ దావీదు అంటాడు, నన్ను స్వస్థపరిచితివి, నేను మొరపెట్టినప్పుడు నన్ను స్వస్థపరిచే దేవుడుగా నువ్వు నాకున్నావు అని కీర్తనకారుడు అంటున్నాడు. నిజమే, వైద్యులు వైద్యం చేయగలరు, కానీ స్వస్థత మాత్రం దేవుడే ఇవ్వగలరు. కనుక మనము వైద్యుల మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుని ఆశ్రయించి మన దేవుని సన్నిధిలో మొరపెడితే వైద్యులకే పరమ వైద్యుడు మన దేవుడు. కనుక ఎలాంటి వ్యాధి, రోగం, బాధ అయినా దేవుడు తన పొందిన దెబ్బల చేత ఆయన మనకు స్వస్థతను కలగజేస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుడు దావీదు ఏ విధంగా దేవుని స్తుతించాడు, కీర్తించాడు, కొనియాడాడు, మనం కూడా ఆ విధంగా మన జీవితాల్లో దేవుని స్తుతిద్దాం, కొనియాడదాం, ఆయనను గణపరచుదాం. ఇక్కడ ఇంకొక వచనం రాసింది ఏంటంటే, యెహోవా భక్తులారా ఆయనను మీరు కీర్తించండి అంటాడు. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనకు స్తుతి చెల్లించండి. మన దేవుడు పరిశుద్ధ నామమును బట్టి, ఆయన నామం ఎలాంటిదంటే ఆయన గొప్ప నామం, పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి దేవుని భక్తులమైన మనము దేవుని కీర్తించి ఆయన స్తుతించి ఆయన గణపరిచే వారంగా మనం ఉండాలని కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మనమందరం కూడా కొన్ని నిమిషాలు దేవుడి సన్నిధిలో చేతులెత్తి దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని, గత దినాల్లో దేవుడు మన జీవితాల్లో ఏం కార్యాలు చేశాడు, ఏం మేలు చేశాడు, ఎలాంటి దుఃఖ సమయంలో నుండి, ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని విడిపించి సంతోష వస్త్రం ధరింపజేశాడు, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నిండు మనసుతో దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. అందరూ కూడా దయచేసి అందరూ కూడా మౌనంగా ఎవ్వరు ఉండకుండా దేవుని సన్నిధిలో దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధ నామమును మీకు వందనాలు. దేవానికి స్తుతిస్తున్నాను, కొనియాడుతాను, కీర్తిస్తాను, పూర్ణాత్మతో పూర్ణ మనసుతో
దేవుని కొని ఆడదాం. ఆయన దయ, ఆయన కనికరాన్ని పొందుకుందాం, ఆయన కోపాన్ని ఆయన స్తుతించి ఆయన ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలో ఉండే గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం ఈరోజు మనకి ఇచ్చాడు. చాలా మంది రాలేకపోయారు, వారికి ఇలాంటి ధన్యత లేదు, కానీ ఈ రోజున మనకి ఇచ్చాడు ధన్యత. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, స్తోత్రం ప్రభా. వందనాలు. అందరినీ ఆరాధనాత్మతో, ప్రార్థనాత్మతో ప్రభా కృతజ్ఞత హృదయంతో మమ్మల్ని నింపండి ప్రభువానికి వందనాన్ని సన్నిధి మమ్మల్ని సంచరింపజేయండి ప్రభా. స్తోత్రం. కృతజ్ఞత లేని వారంగా మేము ఉండొద్దు నాయన. స్తోత్రం నాయన, స్తోత్రము ప్రభా. తండ్రికి వందనాలు. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, బలపరచుకోండి. స్తోత్రం, స్తోత్రం నాయన. స్తుతి, స్తుతి. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చటకును, బాధల నుండి నన్ను ఇచ్చుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా,
మీకు వందనాలు మా గొప్ప రాజా అనువాడు ఉన్నవాడు అయ్యా ఏమి గడిచిన కాలం నుంచి నన్ను మమ్మల్ని నదిలో కాసి కాపాడు తండ్రి మమ్మల్ని ఆదుకుని ఆర్థిస్తున్నావు తండ్రి అనారోగ్యం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభావ మమ్మల్ని ముందే స్వస్థపరుస్తున్న దేవాన్ని ఆయన ఏమించి మీరు రుణం తీసుకోవాలని తండ్రి ప్రభావ ఏమి ఇవ్వలేని వారు ఉన్నాయి అయా కేవలం ప్రభావ నేను చూపినటువంటి కృప ద్వారా ప్రభావ మేము ఉన్నామంటే ప్రభావం దాని కేవలం కృప మీ కనికారం నైనా మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎక్కడైనా చూసుకోవాలని ఆ యొక్క కొద్ది స్థుతి ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. గడిచిన గతకాలం అంతా సజీవ రేఖలో ఎన్నో ప్రభావం కష్ట నష్టాలు ప్రభావమైనా కాచి కాపాడు ఈ సజీవ రేఖలో దగ్గర పరిస్థితి అయ్యా నడిచిన వారిని ఇంతవరకు ప్రభావంలో పట్టుకోవాలైనా అయ్యా తండ్రి పునరుత్థాన దినం నా ప్రభావ మీ మందిర ఆలయంలో సృష్టించి ఆరాధించడానికి అయ్యా నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ప్రభావ తండ్రి ఎన్నో ప్రభావ తండ్రి అనారోగ్యం ప్రభావ అయా మరి నాయన బలహీనతలు నాయన అయా చుట్టుముట్టినప్పుడు తండ్రి నాయన కాచి కాపాడు ప్రభావాన్ని సజీవ రేఖలో భద్రపరుస్తున్నాను వందనాలు స్తోత్రములైనా నీవు ఇచ్చిన ఇచ్చేమని అయానైనా నీ కాపుదలని భద్రతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభావ అయా నాకు ఇచ్చిన తండ్రి నాయన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభావ నాకు ఇచ్చిన సంఘం ప్రవాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ తండ్రి ఏసయ్యా మరి ఏ యోగ్యతలేని ఎంతగా ప్రభావ ప్రేమిస్తూ సజీవరంగా భద్రపరుస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు అయినా తండ్రి నామ తెలిసిన బలం బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభావ అయా నీ పరిశుద్ధ బలలో ప్రభావ మరి నాయన చేయడానికి నీకు ఇచ్చిన యోగ్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా మరి నా తండ్రి నాయన మరి నా తండ్రి విజయకాల సమయంలో ప్రభావ నాయన నన్ను నేను తగ్గించుకొని నీ నామంలో వెచ్చిస్తూ ఈ కొద్ది స్థుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. పరిశుభ్రమైన శ్రేష్టమైన దినాన్ని ప్రభావించినందుకు నీకు వందనాలు స్తుతిస్తున్నాను. పునరుద్ధాన దినాన్ని ప్రభావ ఆయన నా జీవితంలో నేను చూడడానికి నాకు ఇచ్చి వాక్యం బట్టి నీకు వందనాలు స్తుతిస్తున్నాను. వారమంతా కూడా కాచి కాపాడి సిద్ధించి నాయన మా కుటుంబాలను క్షేమంగా భద్రంగా నడిపించి ప్రభావ ఈ సన్నిధిలో ఉండే కృపా వాక్యాలు నాకు ఇచ్చినందుకు వందనాలు. తండ్రి ఇచ్చిన వాక్యం బట్టి తెలుస్తున్నానయ్యా. ఆయన మనసును స్థితించిన దేవానికి వందనాలు ప్రభావ. అయ్యా ఈ లోకంలో ప్రభావ ఆయన నీ యొక్క కోపానికి ఉగ్రతకు లోనైపోవడం నిలబడిపోవడం ప్రభావ. అయ్యా నీ సత్యమును గురించి నీ యొక్క జ్ఞానాన్ని కీర్తిని గురించి నేను స్థితించడానికి ప్రభావ నాకు ఇచ్చిన యొక్క వాగ్దాన్ని బట్టి వందనాలు. ఈ లోకము ప్రభావ ఆయన మా పైన మేము బ్రతకలేని ప్రభావం బ్రతికించిన దేవుడు తల్లి స్తుతి స్తోత్రాలు. ఎన్నో సార్లు మేము అందరూ అయినప్పటికీ కూడా ప్రభావ నీ కృప చేతనే ప్రభావ నీ కృప వాత్సల్యము ప్రభావ ప్రతి ఉదయం మాకు అనుగ్రహిస్తున్న తండ్రి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతయు ఏడుపు వచ్చినాను, రాత్రంతయు బాధపడినను ప్రతి ఉదయంలో ప్రభావ నీ కృప చేత నీ కృప వాత్సల్యం చేత బ్రతికిస్తూ పోషించుతున్నాను అనిపిస్తున్న దేవా. నీ ప్రేమ చేతనే బ్రతికిస్తున్నావయ్యా. నీ పరిశుద్ధమైన నామాన్ని జ్ఞాపకార్థమైన నీ నామాన్ని స్తుతించడానికి కీర్తించడానికి నాకు ఇచ్చిన యొక్క వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏసయ్యానైనా ఈ లోకంలోనైనా లోకంలోంచి ప్రత్యేకపరిచినైనా నీ బిడ్డలని సొత్తుగా చేసుకున్నావయ్యా. పరలోకమందున తండ్రి నీ కోపమునైనా అయ్యా నిమిషం మాత్రమే కానీ ప్రభా నీ దయ ఆయుష్కాలం అంతయు బ్రతికిస్తుంది ప్రభా. నీ దయ చేతని ప్రభా నేను నన్ను బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతిస్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరలోకమందున దేవుడో తండ్రి పరిశుద్ధుడైన దేవుడో ప్రభా ఈ లోకంలోని పాప శరీరాకారంగా నా
పాపమును శాపమును శాశ్వతమైన మరణం నుంచి తప్పించి ప్రభా నీవు సిలువలో బలి అయి ప్రభా నీ యొక్క రక్తం చేత నా ఎర్రని పాపములన్నీ నువ్వు తుడిచిపెట్టిన దేవా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకు పలికిరండి నన్ను ప్రభా నాయన ఈ లోపల నుంచి ప్రత్యేకపరిచి ప్రభా నీ పరిశుద్ధమైన జనంగా పేరు పెట్టుకొని నీ నామాన్ని ధరింపజేసినందుకు నీ వందనాలు స్తుతి స్తోత్రాలయ్యా. ఎంతటిగా నన్ను ప్రభా నీ సన్నిధిని పీల్చుకున్నావు తండ్రి. నీ వందనాలు స్తుతి స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉన్న పేరు చేత నీ సన్నిధిలో ఉన్నటువంటి అయా సంతృప్తి చేత అయా నన్ను నాయన ఈ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నందుకు నీ వందనాలు. నా కొరకు జీవాహారంతో నీవు బలి అయి ప్రభా నీ శరీర రక్తమాంసం నాకు ఇచ్చినందుకు నీ వందనాలు స్తుతి స్తోత్రం స్తోత్రం తెలుసు. నాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వీళ్ళని వర్తలు బట్టి ఏ సంఘమును బట్టి రైవటను బట్టి నీ వందనాలు. నాకు ఇచ్చిన రక్షణ ఎక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలుసు. యేసు నామములో స్తుతించి అర్పణ సమర్పిస్తున్నాను పరమ తండ్రి. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహించరు. లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ శిక్షలను భరింప సహించరు. నీ తల్లి అయిన వారి నిన్ను మరచునే, నీ తల్లి అయిన వారి నిన్ను మరచునే. ఆ ప్రేమమూర్తి మరువజాడునా, ఆ ప్రేమమూర్తి మరువజాడునా. సందేహమేగా సంశయమేగా ప్రభు యేసు వాయువులకు పరీక్షించును. గాయాలలో నీవేను తాకించుచును. ప్రభు యేసు వాయువులకు పరీక్షించును. గాయాలలో నీవేను తాకించుచును. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి
నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవ, మా స్థుతికి పాత్రుడము, మా ఆరాధనకు యోగ్యుడము, పూజనీడ పూజింపదగిన గొప్ప దేవ, నిత్యము గాన ప్రతి గానములతో పరిశుద్ధులని చూడవలసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ప్రభా. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి దేవాన్ని జ్ఞాపకంలో ఉంచి నీ కృపను నీ కనికరాన్ని మాకు చూపించి ప్రభా, మీరు ఇచ్చిన తండ్రి పరిశుద్ధ పునరుద్ధరణ దినములు బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధానంలో చేరి సంఘముగా కుటుంబముగా నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించడానికి దేవా నీ ఘనమైన నామమును నీ పరిశుద్ధమైన నామమును కీర్తించి కొనియాడుటకు ప్రభా మీరు ఇచ్చినటువంటి కృపను ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. వ్యక్తిగతంగా మా జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ప్రభా మీరు చేసిన మేలన్నిటిని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము దేవ. మా జీవితాల్లో మీరు ఎంత గొప్ప దేవుడుగా ఉన్నారని ప్రభా దాన్ని కీర్తన భాగం ద్వారా మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడుగా, మా సంతోషమును మార్చే దేవ దుఃఖంని సంతోషంగా మార్చే దేవుడుగా తండ్రి దేవా నీ కృపను నీ వాత్సల్యతను మేడలు కనపరిచే దేవుడుగా మీరు మాకు ఉన్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. నేను కొనియాడి నేను కీర్తించి దేవా నేను ఘనపరిచే కృపను ధన్యతను మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును దేవా మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవా తండ్రి. అనుదినము నూతనంగా నీ వాత్సల్యతను మనలో కనుపరుస్తూ ప్రభా దినదినం మీరు చూపుతున్న కృపను బట్టి నాయన మీకు వందనాలు ప్రభా. మా దేవ మా దేహమును దేవ గోతిలోనికి దిగకుండా ప్రభా అనుదినము దేవ మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రం. మేమేమై ఉన్నామో ప్రభా కేవలం నీ కృపనే, అందుకు బట్టి మీకు వందనాలు స్తోత్రం దేవా. అంతే కాకుండా ప్రభా మీరు చేసిన బలి యాగమును బట్టి మీకు వందనాలు, మీరు ఇచ్చిన రక్షణ భాగ్యం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవ పరిశుద్ధ జనముగా మమ్మల్ని చేసి నీతిమంతులుగా తీర్చి మా ప్రతి పాపమును కడిగి ప్రభా మమ్మల్ని పవిత్రపరిచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లించి ప్రభా నీ సన్నిధిలో నిలిచే దేవ గొప్ప ధన్యతను భాగ్యమును ఏహరంతా యోగ్యత లేని నాకు ఇచ్చినందుకే మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా దాన్ని నేను తగ్గించుకొని మీ ఘనమైన నామం హెచ్చిస్తూ ఘనపరుస్తున్నాయినా ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రభు భోజన సంస్కారంలో పాల్గొనగా నమ్మి బాప్తీసం పొందిన వారు ప్రార్థన పూర్వకం సిద్ధపడుతూ ప్రభు బల్ల కొరకు లేచిబడండి. నిజమైన ఆహారము నిజమైన పానము తిని త్రాగిన వాడిని తెచ్చు కలవాడని లేఖనం సెలవిస్తుంది. ఆయన మన కొరకు చిందించబడిన నలగొట్టబడిన దేహాన్ని గుర్తుగా రొట్టె, చిందించబడిన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసం యోగ్యముగా దీన్ని స్వీకరించాలి. దీన్ని చేయనప్పుడల్లా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని తలంచుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. సర్వమానవుల పాప పరిహారార్థమై ఆయన శిలువలో బలి అయ్యాడు, గొర్రె పిల్లగా వధించబడ్డాడు, మన విమోచనకర్త ఆయన. ఇంకా యోగ్యముగా ప్రభుకు కృతజ్ఞతలు చెల్లించి ప్రభు భోజనంలో పాల్పొందాం. నమ్మి బాప్తీసం పొందిన వాళ్ళు లేచినబడండి. పాత్ర దగ్గరకు వచ్చినప్పుడు చిన్న ముక్క పాత్ర మీ చేతిలోకి తీసుకోండి. అందరూ ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి ప్రభు భోజన సహవాసంలో పాల్పొందాం. ఇది ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని చెప్పాడు.
ఇంకా ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన బలియాగానే తలంచుకుందాం, ప్రభుకు కృతజ్ఞతలు చెందుతాం. పాత్ర ఎదురుకు వచ్చినప్పుడు చిన్న మొక్క విరుచుకొని రోడ్లో నుంచి పాత్ర మీ చేతిలోకి తీసుకొని అందరూ ఒకేసారి కృతజ్ఞతలు చెల్లించి ప్రభు భోజనంలో పాల్పొందుదాం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. త్రోణీకరింపబడి విసర్జింపబడెను, త్రోణీకరింపబడి విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే. వ్యసనముల భరించెను, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్షరసం రాకపోతే కొంచెం తీసుకోవాలి. ఇది ఆయన శరీరము, ఆయన రక్తం, ఆయన జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు చెల్లించి యోగ్యముగా సమీపిస్తాం. నిత్య జీవము కొరకై జీవాహారం, మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసిన పాత్ర, కొత్త నిబంధన పాత్ర, ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడానికి స్తోత్రం. ఇదిగో రొట్టెను పవిత్రపరచు, మీ శరీరం మలుచు, ద్రాక్షారసమును పవిత్రపరచు, మీ రక్తం పరచు. ఆయన యోగ్యముగా దీన్ని సమీపించుటకు సహాయం చేయండి. వాళ్ళందరూ కూడా బలపరచండి. ఆయన మా కొరకు చేసిన బలియాగముకై, రక్షణ కార్యముకై నీకు స్తోత్రాలు. మా విమోచకుడా నీకు వందనాలు. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుని స్వత్తైన ప్రజలుగా పరలోక పౌరులుగా మమ్మల్ని చేసినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వీళ్ళందరూ కూడా బలపరచండి. మీకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి, ఆమేన్. అందరూ కూడా రొట్టెను పూజిస్తాం. అదేవిధంగా నా పాత్రను ప్రార్థన. గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్, గొర్రెల వలె తప్పితిమి, పరుగిడితిమి మన దారిన్, అరుదించే కాపరి అర్పించే ప్రాణము, అరుదించే కాపరి అర్పించే ప్రాణము, మనకే యేసు అర్పించే
రక్షణ కొరకు తీర్మానం చేయండి. ఈ దినమే నీది, ఈ సమయమే నీది. గతించిపోతే వెళ్ళడానికి అవకాశం దొరకకపోవచ్చు. ఇదే రక్షణ దినం ప్రభుని సమయం. ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ పొందండి, బాప్తిసం పొందండి. అలాంటి వారు రక్షించబడతారు, లేకపోతే నరక పాత్రులు అవుతారు. రక్షించబడ్డవారు బలహీనులు కాక, అవిధేయులు కాక, ప్రభు నిర్లక్ష్య పెట్టక, ప్రభువును సంతోషపరచు వారిగా నమ్మకస్తులై బ్రతకండి. ప్రభు అక్కడ ఆసనమవుతుంది. ఎంతోమంది రక్షించబడవలసి ఉంది. వారి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే స్తోత్రం. నీతో సహవాసం కలిగి ఉండే గొప్ప ఆధిక్యత అయినా మాకు ఇచ్చావు. నువ్వు నమ్మదగిన వాడు, నీతిమంతుడు తండ్రి. నీ గొప్ప దేవుడుగా మీరు మాకు ముందుకే స్తోత్రం. ఇంకా రక్షణ ఏర్పడే రక్షణ మౌన మనసు పశ్చాత్తాపాన్ని కలిగించి రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తాం. రక్షించబడే మేమందరము నీకు సాక్షులమై బ్రతికి, నమ్మకస్తులమై బ్రతికి మీరు ఆకలి కూడా కనిపెట్టడం నేర్పించున్నాయి. ఇంకా సంఘ వెలుపల ఎందరో నశించిపోతున్నారు. వారందరికీ నీ రక్షణ సువార్త ప్రకటించబడినట్లు సాయించు. అనేకులను నడిపించమని మీకు ఈ కృతజ్ఞతలు చెల్లించి యేసునామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. నిలబడినప్పుడు పాట పాడుతున్నప్పుడు కానుకలు మన అర్పణలు ప్రభువుకు సమర్పిద్దాం. యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. నా మాట పాడుతున్నప్పుడు మన అర్పణలు మన కానుకలు సమర్పిద్దాం. మన సంఖ్య 116. యేసుని ప్రేమ ఎంతో మహనీయము. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ముల కన్నా గొప్పది. ఓ యేసుని ప్రేమ
కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇవ్వబడిన అర్పణల కొరకు, కానుకల కొరకు పద్మతో ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరిద్దాం. ఇవ్వబడిన కానుకల కొరకు, దేవుని వాక్యం కొరకు కూడా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మహోన్నత సర్వనైన సర్వాధికారి సర్వ సృష్టికర్తలైన దేవాన్ని పాదములకు వందనాలు. లెక్కలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన కాలం నుంచి నా ప్రభా మరి నాయన ఈ సమయం వరకు నీ సజీవైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని అందరినీ భద్రపరిచి నీ కృపలో బలపరిచి నాయన నీ సన్నిధిలో నేను స్తుతించడానికి, ఆరాధించడానికి నువ్వు చూపిన కృపను బట్టి, నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవు నా తండ్రి, ఈ కాల సమయంలో ప్రభా మరి నీ బిడ్డలందరూ కలిసి నాయన కానుక సమర్పించిన ప్రతి కానుకను నాయన నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ఇప్పుడు ప్రతి గుప్పిటిని నా ప్రభా నువ్వు నూరంతులుగా నాయన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా. అయానికి స్తోత్రములు ప్రభా. మరి నీ కానుకలు నాయన నీ కుమారుడు ప్రభా నీ సేవార్థమై వాడుచుండగా నీ కృపను దయచేయండి, సహాయం దయచేయండి. సంఘ ప్రతి అవసరతలను తీర్చమని అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదిగో విత్తబోయే వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. లోతైన మర్మాలు మాకు తెలియజేస్తున్నప్పుడు ప్రభా విని గ్రహించి అటు రీతిగా మేము నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు ప్రభా. ప్రతి మాట నాయన మా కొరకు నువ్వు మాట్లాడే ప్రతి సూటైన మాట నాయన మేము గ్రహించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తావని అడగచ్చు. ఈ కొద్ది స్థితి ప్రార్థనకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రకటన విందాం. నిర్మల జ్యోతి ముందుకు వచ్చి ప్రకటన అనౌన్స్మెంట్ చేస్తాం. సంఘ ప్రకటన సార్. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. అందరూ సమయానికి వచ్చి ఆరాధనలో పాల్గొనండి. ఆదివారం ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభించబడుతుంది. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు జరుగుతుంది. మీ పిల్లలందరినీ సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్ ఆదివారం ఉదయం 9 గంటలకు. మొదటి మరియు 3వ మంగళవారంలో స్త్రీల సహవాస కూడిక సాయంత్రం 7:30 గంటలకు ఆన్లైన్ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. స్త్రీలందరూ పాల్గొనండి. సంఘ ప్రార్థనలు సాయంత్రం 7:30 గంటలకు శుక్రవారం జరుగుతాయి. అందరూ పాల్గొనండి. ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి. అందరూ పాల్గొనండి. అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయండి. వారి పేర్లు పురుషోత్తం, ఎస్తేరమ్మ, వినోదమ్మ, పరమేష్, మాధవి, బసవయ్య, జాన్సాంటి, స్వామిదాసు, శీలమ్మ, గణపతిరావు, నిర్మల జ్యోతి, పద్మ, ఈశ్వరమ్మ, బాలయ్య, లక్ష్మి. మందిర స్థలము, పరిచర్య అభివృద్ధి, ఆర్థిక విషయాల కొరకు ప్రార్థన చేయండి. సహకరించండి. రక్షణ లేని వారి కొరకు, వెనుకబడుచున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మందిరానికి నడిపించండి. ప్రతి నెల మీ దశమభాగములు, కానుకలు, కృతజ్ఞతార్పణలు పరిచర్య నిమిత్తమే అర్పించి దైవ దీవెనలు పొందండి. ఆమేన్. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా అవకాశం సాక్ష్యం చెప్పడం. గారికి, అమ్మగారికి వందనాలు. సంగమంతరికి వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే నిన్న బాలమ్మ లేదు, నేను ఒక్కడనే ఉన్నాను. తోటకు పోయి వచ్చేవరకు బాగా టైం బాగా ఎండ అంతా నా మీదనే అయింది. అది ఏమైందో తెలియదు కానీ ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ మాల్ తీసుకొని మార్కెట్ పోయిన తర్వాత 10 గంటల దగ్గర మంచిగానే ఉన్నా, బాగానే అమ్మినా. కానీ ఆ తర్వాతనే కొంచెం ఎంతో అంతా వాళ్ళంతా బాగా ఉబ్బరించినట్టుగా అనిపిస్తుంది. అందరికి ఇట్లనే ఉందేమో అని నేను అనుకొని అట్లనే ఇప్పుడు అది పండ్ల మీద సాండ్ ఉంటుంది కదా, సాండ్ పైన బాక్స్ ఉంటే ఆ బాక్స్కి ఇట్లా తల వాసి అట్లనే ఇట్లా ఒరిగే వరకు ఇక మొత్తం వాళ్ళంతా మన నీళ్ళ నుండి ఎట్లా నీళ్ళ నుండి పైకి వస్తామో అట్లా అయిపోతుంది అదంతా శరీరం అంతా. ఎందుకు ఇట్లా అవుతుందబ్బా అని ఇంకా దేవునికి మొరపెట్టుకున్న ప్రభావం. మరి ఇది ఏందో కానీ ఇది ఏది బలహీనత రాకుండా
చూడయ్యా అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నా. ఒక ఆమె పక్కన ఉంటుంది, నాయన ఏమైంది, ఎందుకు అట్లా ఉంటున్నావు అంటే, ఏం లేదమ్మా తలనొస్తుంది అని చెప్పి అట్లనే ఉంటున్నా. అని వరకు ఇంకా బాగా ఎక్కువైపోయింది. అది ఎక్కువైపోయే వరకు ఇక ఏం చేయాలి, వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ వచ్చి నిమ్మకాయ నీళ్ళు వస్తారు, అదేదో సోడా అది ఇది తీసుకొచ్చి ఇచ్చారు. అయిన తర్వాత ఇక హాస్పిటల్కి తీసుకుపోతామంటే పర్వాలేదు, కొద్దిగా మంచిగానే ఉన్నా. కానీ ఇంకా అట్లనే కొద్దిసేపు కూర్చున్న తర్వాత కొంచెం రిలీఫ్ అయింది. రిలీఫ్ అయినాక ఇక నువ్వు పోవద్దు, ఇక్కడనే ఉండు, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, ఫోన్ చేస్తామన్నారు. అంటే ఎవరు లేరు ఇక్కడ అని నేను అన్న తర్వాత కొద్దిసేపు తర్వాత దాదాపు 11 అవుతుంది. ఇక ఆ సమయానికి కొంచెం రిలీఫ్ అయింది. రిలీఫ్ అయినాక ఇప్పుడు మార్కెట్లో ఎవరికైనా నేను సహాయం చేస్తాను, కానీ రాత్రి అయితే అందరూ నాకు సహాయం చేశారు. అందరూ మాలంది కదా, మాలంతా ఇక ఉండి ఇక్కడనే ఉండను ఇక అని ప్రార్థన చేసుకొని దేవా ఎలాగా ఇంటికి నడిపించాయని అట్లే వచ్చిన బండి తీసుకొని ఇంటికి వచ్చినా అని ఇంటికాడ ఇక తినాలన్నా ఒక్కలేదు నాకు. కానీ రాత్రి వచ్చి అట్లనే పనుకొని పొద్దుగాలు వేసి మళ్ళా చూస్తే 9:30కే ఉంది ఈరోజు ఆరాధన అని ఇంకా సెల్లు చూసినప్పుడు మళ్ళీ వేసి స్నానం చేసుకొని ఈ దినం అంటే సాక్ష్యం చెప్తానని రావాలన్న వెళ్ళేది అలా. కానీ దేవస్థితో నడిపించిన దేవునితో అన్నది సింధి సాక్ష్యం దేవుడి గురించి. ఎవరున్నారా సాక్ష్యం చెప్పేవాళ్ళు? గడివాడు పాటలానికి జోసఫ్ లోపలికి ఇంతలోనే కనిపిస్తావు ఓ సోదరా, అంతలోనే మాయమైపోతావు. కొంతసేపు కనిపిస్తావు ఓ సోదరి, అంతలోనే కన్ను మూస్తావు. ఇంతలోనే కనిపిస్తావు ఓ సోదరా, అంతలోనే మాయమైపోతావు. కొంతసేపు కనిపిస్తావు ఓ సోదరి, అంతలోనే కన్ను మూస్తావు. రక్త సంబంధం కూడబెట్టినదనం, పెంచుకున్న సౌందర్యం వ్యర్థమేగా. రక్త సంబంధం కూడబెట్టినదనం, పెంచుకున్న సౌందర్యం వ్యర్థమేగా. ఇంతలోనే కనిపిస్తావు ఓ సోదరా, అంతలోనే మాయమైపోతావు. కొంతసేపు కనిపిస్తావు ఓ సోదరి, అంతలోనే కన్ను మూస్తావు.
ఊపిరితో పోరాడుచుంటివా నీటి బుడగలాంటి ప్రాణం గాలిలో వదిలి పెడుతూ మట్టిలోనే కలిసిపోతివా దేవుడంటే లెక్కలేక మరణానికి చిక్కినాక ఊపిరితో పోరాడుచుంటివా నీటి బుడగలాంటి ప్రాణం గాలిలో వదిలి పెడుతూ మట్టిలోనే కలిసిపోతివా తండ్రి ప్రేమ నోచుకోగా సాతానికి చిక్కినాక తండ్రి ప్రేమ నోచుకోగా సాతానికి చిక్కినాక కూలిపోతివా నలిగిపోతివా కూలిపోతివా సోలిపోతివా కాలి బూడిదైతివా ఇంతలోనే కనిపిస్తావు ఓ సోదరా అంతలోనే మాయమైపోతావు కొంతసేపు కనిపిస్తావు ఓ సోదరి అంతలోనే మాయమైపోతావు దైవాన్ని ధిక్కరిస్తూ గ్రంథాన్ని వెక్కిరిస్తూ లోకాశలతో తిరుగుచుంటివా నిన్ను నమ్ముకున్న వారిని అన్యాయం చేస్తూ కన్నీళ్ళు మిగిల్చితివా దైవాన్ని ధిక్కరిస్తూ గ్రంథాన్ని వెక్కిరిస్తూ లోకాశలతో తిరుగుచుంటివా నిన్ను నమ్ముకున్న వారిని అన్యాయం చేస్తూ కన్నీళ్ళు మిగిల్చితివా నిత్య రాజ్యవారసునిగా చేయాలనుకున్న దేవుణ్ణి నిత్య రాజ్యవారసునిగా చేయాలనుకున్న దేవుణ్ణి మరచిపోతివా పాపివైతివా మరచిపోతివా పాపివైతివా నరకానికి పోతివా ఇంతలోనే కనిపిస్తావు ఓ సోదరా అంతలోనే మాయమైపోతావు కొంతసేపు కనిపిస్తావు ఓ సోదరి అంతలోనే కన్ను మూస్తావు ఇంతలోనే కనిపిస్తావు ఓ సోదరా అంతలోనే మాయమైపోతావు కొంతసేపు కనిపిస్తావు ఓ సోదరి అంతలోనే కన్ను మూస్తావు రక్త సంబంధం కూడబెట్టిన ధనం
పెంచుకున్న సౌందర్యం వ్యర్థమేగా రక్త సంబంధం కూడబెట్టిన ధనం పెంచుకున్న సౌందర్యం వ్యర్థమేగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొంచెం దేవునామములో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే నిత్యమైన మహిమలో నన్ను నిల్పుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే చప్పట్లు కొట్టి అభినందించి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చేతి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కొంత ఎండ తీవ్రతను బట్టి ముందుకు సమయాన్ని ప్రారంభించాం. 9:30 నుంచి 11:30 వరకు ముగించుకోవాలనుకున్నాం. ఇంకా దాన్ని దృష్టిలో పెట్టుకుని దినం త్వరగా ఆరాధన ప్రారంభించాం. వాట్సాప్లో షేర్ చేసే సమయాన్ని చూసి చాలామంది స్పందించి వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. సో ఏదేమైనా అండ్ తీవ్రత కొంత ఉబ్బరాలు అందరం ఒక చోట కూర్చున్నప్పుడు ఫ్యాన్ కూడా సరిగా పనిచేయట్లేదు. ఈ వేడి బయట త్వరగా ఎండ దెబ్బ తగలకుండా మనం త్వరగా ఇంటికి వెళ్ళిపోవడానికి మనం సమయాన్ని పాటించుకోవచ్చు. కాలానుకూలం కొన్నిసార్లు మనం ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పోయిన వారం ఏం చెప్తున్నాం గుర్తుందా? ఏం చెప్తున్నాం? జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి జ్ఞానము సంపాదించుకోవడము అనే మాటను మనం ఆలోచన చేస్తాం. చెప్తారా? ఎలాగో జ్ఞానం సంపాదించుకోగలుగుతాము? దైవికమైన జ్ఞానం, లోక జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం మనల్ని సంపాదించుకోవడం. మొదటిది చెప్పండి, దేవుని అడుగుట ద్వారా. దేవా నాకు జ్ఞానము దయచేయి. సొలొమోను ప్రార్థన చేశాడు, నాకు జ్ఞానం వేచిన హృదయం నాకు ఇవ్వండి. ఇంకా శత్రువు ప్రాణాలను అడగలేదు, ఆస్తిని అడగలేదు, అండి బంగారాలు అడగలేదు, కానీ ఏమడిగావు? వివేచన హృదయం అని దేవుని అడిగితే దేవుడు జ్ఞాన హృదయాన్ని ఇచ్చాడు. వాటితో పాటు సర్వస్వం కూడా ఇచ్చాడు. మొదటిది అడుగుట ద్వారా. రెండవది దేవునిందు భయభక్తులు కలిగి ఉండట. జ్ఞానమునకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము దొరుకుతుంది మనకు. తర్వాత దేవుని ఆలోచనలు వినటం లేదా వాక్యం వినటం ద్వారా మనకు జ్ఞానము కలుగుతుంది. తెలివి లేని వారికి తెలివినిస్తాయి వాక్యం, జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. కనుక దేవుని ఆలోచనలు జ్ఞానయుక్తమైనది. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. మనకు ఆలోచన ఎరగనప్పుడు ఆయన ఆలోచన ఇచ్చే దేవుడు. ఇంకా జ్ఞానం కలగాలంటే ఆలోచన మీద దేవుని వాక్యం మనం వినాలి. తర్వాత సహవాసం, జ్ఞానులతో సహవాసం. ఎవరితో సహవాసం చేయాలి? బుద్ధి లేనంత సహవాసం చేస్తే బుద్ధి లేని పనులే చేస్తాం. జ్ఞానం లేని వారితో సహవాసం చేస్తే జ్ఞానం లేకుండా పోతుంది. చెడు అలవాట్లతో ఉన్న వారితో సహవాసం చేస్తే చెడు అలవాట్లు వస్తాయి. లోకంతో సహవాసం చేస్తే లోకం తీరు మారిపోతాం మనం. వాక్యం అంటుంది, జ్ఞానం గల వారితో, దైవికమైన జ్ఞానం గల వారితో మనం ఫెలోషిప్, సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. చివరిగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. జీవితానికైనా, కుటుంబానికైనా, సంఘానికైనా, సమాజానికైనా ఏముండాలి? డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణ జ్ఞానాన్ని కలిగిస్తుంది. క్రమశిక్షణ లేకపోతే నశించిపోతాం, నాశనమైపోతాం. దేవుని పెట్టారా?
ప్రతి వ్యక్తిత్వానికి, ప్రతి జీవితానికి డిసిప్లిన్ అవసరం, క్రమం అవసరం, మర్యాద అవసరం. ఇవన్నీ జ్ఞానానికి మూలముగా ఉన్నాయి. ఆ విధంగా వాటి వలన జ్ఞానము సంపాదించుకుంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి జ్ఞానం కలిగి ఉంటే ఏం ప్రయోజనం? జ్ఞానం ఇలాగ సంపాదించుకోవాలి, ఇది దైవికమైన జ్ఞానం. మరి ఈ దైవికమైన జ్ఞానం కలిగి ఉంటే ఏంటి లాభం, ఏంటి ప్రయోజనం? స్కూల్కి వెళ్తాం, చదువుతాం, ఏంటి లాభం? ఏంట్రా పరీక్ష రాష్ట్రం, ఏంటి లాభం? సంవత్సర కాలం చదువుకున్నాం, ఏంటి లాభం? ప్రమోషన్, విజయం పొందాలి అంతేనా? మరొక క్లాస్కి వెళ్ళాలి, ఉన్న చోటనే ఉండొద్దు మనం. కనుక మరి జ్ఞానము కలిగి ఉండటం వల్ల, జ్ఞానం సంపాదించుకోవడం వలన, దైవికమైన జ్ఞానం మనకుంటే ఏంటి ప్రయోజనం అని ఈ దినం మనం మాట్లాడుకుందాం. దైవికమైన జ్ఞానము కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? అందుకే ఎఫెసీ పత్రిక ఒక మాట రాస్తాడు 5వ అధ్యాయంలో. ఒకసారి ఎఫెసీ పత్రికలో, అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె ఉండడం, దినములు చెడ్డవి కనుక. 5వ అధ్యాయం 15వ వచనం కదా, 15వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక. గమనించే వాక్యం, జ్ఞానుల వలె నడుచుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి. వాక్యం సెలవిస్తుంది జ్ఞానం కలిగి ఉండడం అవసరం. ఈ రోజున సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నాం, సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. మాటకు వస్తే ఏమంటాం? సమయం లేదంటాం. సమయం ఎక్కడ పోయింది? ఫోన్లలో సమయం ఉంటుంది, చేతికి గడియారాలు ఉంటాయి, కాలం అంతా ఉంటుంది, కానీ మనకు సమయం లేకుండా పోయింది ఈ రోజున. కానీ వాక్యం ఏం చెప్తుంటే దినములు చెడ్డవి, కానీ వాక్యం అంటుంది సమయాన్ని, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి వాడే జ్ఞాని. అందుకే అంటాడు, అజ్ఞానుల వలె ఉండొద్దు, మీరు జ్ఞానము కలిగి ఉండడం వల్ల చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి జ్ఞానం కలిగి ఉండడానికి. మరి జ్ఞానం కలిగి ఉంటే ఏంటి ప్రయోజనం? వచ్చే వారం జ్ఞానం లేకపోతే ఏంటి, అది కూడా తెలుసుకోవాలి కదా. జ్ఞానం ఉంటే ఏం లాభం, జ్ఞానం లేకపోతే ఏం లాభం, ఏం నష్టం? జ్ఞానం లేకపోతే ఏం నష్టం, జ్ఞానం కలిగి ఉంటే ఏం లాభం, ఏం ప్రయోజనం? దేవుని బిడ్డ, ఒకటి జ్ఞానం కలిగితే, జ్ఞానం గల వారిని దేవుడు కాపాడుతాడట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం రాయబడింది ఆ మాట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. చూడండి, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేస్తాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసఘాతకులు కొంతమంది అనుకుంటారు, చాలా ఎక్కువ మాట్లాడితే, చాలా ప్రమాణాలు చేస్తే, చాలా వాగ్దానాలు చేస్తే, కొంతమంది మాటలు అయితే అంటారు హోటలు దాటుతాయట. మాటలు ఎలా ఉంటాయట? హోటలు దాటుతాయి. మాటలు చాలా గొప్పగా చెప్తారు, కానీ వాక్యం అంటుంది భక్తిహీనుల మాటలు నిరర్ధకమైపోతాయి. వాక్యం అంటుంది జ్ఞానులను దేవుడు కాపాడుతాడు. జ్ఞానుల మీదనే దేవుని చూపులు ఉన్నాయి. ఈ దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పుకున్నాం కదా, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలంటే ఆయనను అడగటం వల్ల, దేవుని అడగటం వలన. మనుషులను అడిగితే దొరకదు, అర్థమవుతుంది కదా. ఈ లోక జ్ఞానమే దొరుకుతుంది తప్ప దైవికమైన జ్ఞానము కావాలంటే, అందుకే మీలో జ్ఞానం ఎవరికైనా కొదవగా ఉంటే యాకోబు పత్రికలో మీరు దేవుని అడగాలి. ఆయన సమస్త జ్ఞానములకు మూలం ఆయన సమస్తాన్ని సృజించిన వాడు ఆయన. తన జ్ఞానం చేత, తన ప్రజ్ఞ చేత భూమి ఆకాశాన్ని కలుగజేసాడు. ప్రకృతిని చూస్తే దేవుని జ్ఞానం మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? కొన్నిసార్లు మన 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 ఆలోచనలు కూడా కొన్నిసార్లు అందం ఆయన జ్ఞానం. ఇంకో మాట కూడా చూస్తాం,
ఈ భూమినట శూన్యములో వేలాడదీశాడట. శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. ఎక్కడ శూన్యములో వేలాడుతుంది. ఇది మనకు సాధ్యమా? అర్థమన్నా? దేవుని జ్ఞానం చూడండి. అప్పుడెప్పుడో చెప్పుకుంటారు, దానికి ఒక కక్ష ఉండదట, నాకు ఒక మార్గం ఉండదట. భూమి ఆ కక్షలోనే తిరగాలి. కొంచెం అటు తిరిగినా, కొంచెం ఇటు తిరిగిన, కొంచెం ముందుకు జరుగుతుందేమో సూర్యుడు వేడి. ఇప్పుడు ఎండలు ఎట్లా కొడుతున్నాయి? ఇప్పుడే 45 నుంచి 55 వరకు అక్కడ డిగ్రీ మాడిపోతాం. బైబిల్లో రాయబడి ఉంది, మనిషి కన్నుగుడ్లో ఉండగానే కన్ను కుళ్ళిపోతాం, చర్మ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సూర్యకిరణాలు నేరుగా మనిషి మీద పడితే క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ సూర్యకిరణాలు మనిషి మీద పడకుండా ఉండాలంటే ఓజోన్ పొర ఉంటుంది, అది ఫిల్టర్ చేస్తుంది. ఈ కిరణాలు పడటం వల్ల ఎముకలకు బలం, కానీ నేరుగా శరీరం మీద పడితే ఈ చర్మ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఓజోన్ పొర కలుషితాన్ని బట్టి, కల్మషాన్ని బట్టి ఈ రోజున నిన్న ఎప్పుడో యూట్యూబ్లో చూస్తే వినవారం కూడా చెప్పాను అనుకున్నాను, ఆకాశం అంతా కలుషితమైపోయిందని. అన్ని గ్రహ శకలాలు ఒకదానికొకటి ఢీకోవడానికి ఈ ఆకాశంలో స్థలం లేకుండా అయిపోయింది. అవన్నీ కూడా వేలాడుతున్నాయి. అంటే దేవుడు పెట్టారు, అవన్నీ పడిపోతే ఎలా ఉంటుంది? సరే, ఆ ఓజోన్ పొర చిరిగిపోవడం వలన ఈ రోజున సూర్యకిరణాలు నేరుగా వచ్చి మనిషి మీద పడుతున్నాయి, వేడి ఎక్కువైపోయి. ఇంకో మాట చెప్తాను, కక్ష యువతలకు వస్తే, సూర్యుడికి దగ్గర వస్తే వేడి, కొంచెం సూర్యుడి నుంచి దగ్గరికి కొంచెం జరిగితే చలి, భయంకరమైన చలి, గడ్డగట్టే చలి. అందుకే దాని హద్దులు దాడదట. దేవుడు ఎంత జ్ఞానం చేత ఈ ప్రపంచాన్ని నిర్మించాడు. అర్థమవుతుంది కదా? ఈ ప్రకృతిని చూస్తే అర్థమైపోతుంది జ్ఞానం ఏంటో, దేవుని జ్ఞానం ఏంటో. వాక్యం అంటుంది, ఆ జ్ఞానం మనం కలిగి ఉంటే, అదే జ్ఞానం మనం కలిగి ఉంటే వాక్యం అంటుంది, జ్ఞానులను దేవుడు వారి మీద చూపు, దేవుని చూపుడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానం కలిగి ఉండటం వలన దేవుడు కాపాడుతాడు. కాపాడమే కాదు, జ్ఞానం గల వాని మీద దేవుని చూపులు ఉన్నాయి, దేవుని కనుదృష్టి ఉంది. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉన్నా వారు కాపాడబడతారు, భద్రపరచబడతారు. దేవుని పెట్టారా? ఈ రోజున మనుషుల దృష్టి మన మీద పడ్డదానికి కట్టుంటది, దాన్ని దిష్టి తగిలిందంట. ఏమంటారు? దిష్టి తగిలితే ఎట్లుంటుంది పరిస్థితి? తినబుద్ధి కాదు, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, అజీర్తి ఏర్పడుతుంది, చాలా అనీజీగా ఉంటుంది. అంటే మనిషి దృష్టి అలాంటిది, మనిషిని పతనం చేసేది మనిషి దృష్టి, పాడు చేసేది, కాపాడేది కాదు మనిషి దృష్టి. వాక్యం అంటుంది, దేవుని దృష్టి మన మీద పడాలంటే దేవుని జ్ఞానం మనకు ఉండాలి. అయితే ఆయన జ్ఞానము గల వారి మీద, ఆయన దేవుని చూపులు వారి మీద ఉంటాయి. దేవుని చూపు ఎవరి మీద ఉంటుందో దేవుడు వారిని కాపాడుతాడు. దేవుని పెట్టారు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకే అదే కీర్తన గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. 33వ కీర్తన, 33వ కీర్తన సరే బైబిల్లో 18వ వచనం. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, ఎందుకొరకట
జ్ఞానం కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగినందున దేవుని వలన మనకు జ్ఞానం సంపాదించుకున్నప్పుడు జ్ఞానము గల వారిని దేవుడు నశింపజేయడు. వాక్యం చెప్తుంది, మరణములో నుంచి కాపాడుటకు తప్పించుటకును అనే మాట వారి ప్రాణమును, కరువులో వారిని సజీవులుగా ఆకలి కొననీయడు. ఆయన దృష్టి ఎందుకు మన మీద అంటే మనల్ని కాపాడుట కొరకే, మనల్ని బ్రతికించుట కొరకే, మనల్ని పోషించుట కొరకే. అర్థమవుతుంది కదా? ఎవరి మీద అయినా చూపులు అంటే జ్ఞానవంతుల మీద, అజ్ఞానుల మీద కాదు, అవిధేయుల మీద కాదు, అజ్ఞానంగా ప్రవర్తించే వారి మీద కాదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ జ్ఞానం లేకుండా వివేకం లేకుండా బ్రతికే వారి మీద దేవుడు అంత కేర్ తీసుకోడు. దేవుని పిల్లలు వాక్యం చెప్తుంది, ఎవరు వాక్యం చెప్తుంది జ్ఞానం కలిగి ఉంటారో వారి మీద దేవుని చూపు ఉంటుంది. ఎవరు చూపుతుంది? మన మీద ఎవరు చూపు ఉండాలా? దేవుని చూపు. దేవుని చూపు ఉంటే ఏం చేస్తారు? దేవుని చూపు మనల్ని కాపుదల, దేవుని కాపుదల మనకు ఉంటుంది. వాక్యం చెప్తుంది, మరణంలో నుంచి తప్పిస్తాడు, కరువులో నుంచి కాపాడతాడు. మన ప్రాణానికి కరువు రాని, మరణం రాని, మన దేహానికి కరువు రాని. అర్థమవుతుంది కదా? అంతేకాకుండా అక్కడ అంటాడు, వారి మీద కనుదృష్టి ఉంచే దేవుడను రాస్తున్నాడు. యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. దేవుని పెట్టాలి. దేవుని దృష్టి ఎవరి మీద నిలుస్తుందంటే జ్ఞానవంతుల మీద. జ్ఞానవంతులు ఎవరయ్యా అంటే దేవుని ఎరిగిన వాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. పోయిన వారిని చెప్పుకున్నాం, జ్ఞానం ఎలా సంపాదించుకోవాలంటే ఒకటి దాంట్లో భయభక్తులు కలిగి ఉండడం. ఇక్కడ అంటాడు, జ్ఞానం వలన ప్రయోజనం ఏంటంటే ఎప్పుడు దేవుని చూపునండి. చూడండి, స్కూల్లో మెరిట్ స్టూడెంట్ అనుకో, ఆ టీచర్ దృష్టి ఎవరి మీద ఉంటుంది? అప్పుడమ్మా ఫస్ట్ క్లాస్ చదవడం మీదనే ఉంటుంది, వెనక చదవడం మీద ఉంటుందా? లాస్ట్ పేజ్ చదివి ఉంటుంది. వాడు చదవడానికి అర్థమైపోతుంది అప్పుడే. మనకి ఎంత చెప్పినా రాదు. వాని మీద అంత కేర్ పెట్టాడు. కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, ఎవరైతే చురుగ్గా ఉంటారో వారినే ఎంకరేజ్ చేస్తారు. వారి మీదనే ప్రత్యేకమైన దృష్టి దేవుడు పెట్టారా? ఈ రోజున జ్ఞానమును సంపాదించుకుంటే దేవుని దృష్టిలో మనము కాపాడబడతాం, పోషించబడతాం. అంతేకాకుండా దేవుడు అలాంటి వారిని దృష్టించుచున్నాడు అనే మాట వాడబడింది. దేవుడు పెట్టారు. రెండవ విషయానికి వస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం, జ్ఞానం కలిగి ఉంటే కలిగే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటంటే తండ్రిని సంతోష పెడతాడు. బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడు. వింటున్నారా? జ్ఞానం లేనివాడు అంటే తల్లిదండ్రులను తిరస్కరిస్తాడు. జ్ఞానం లేనివాడు తల్లిదండ్రులను సంతోష పెట్టలేడు. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని సన్మానించాలి. అది నీకు దీర్ఘాయుకు మూలం. ఎఫెసీ పత్రిక 6:2-3 వచనాలు రాయబడింది. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తండ్రిని సన్మానించాలి. అది ఖచ్చితంగా ఆజ్ఞలో రాయబడింది. అది ఏంటి అంటే వాక్యం అంటుంది, జ్ఞానం గలవాడు తల్లిదండ్రులను సంతోష పెడతాడు. ఈరోజు ఎవరు సంతోష పెడుతున్నారు? లోకంలో ఉన్న స్నేహితులనా, బంధువులనా? ఈరోజు చేశారంటే బయట బాగానే ఉంటారు, ఇంట్లోనే బాగుంటాం. ఏం సతీశాన? బయట బాగా హ్యాపీగా ఉంటారు, మనుషులను సంతోష పెడతారు. కానీ వాక్యం ఏమంటుందంటే తల్లిదండ్రులను సంతోష పెట్టాలట. ఎప్పుడు సంతోష పెడతాడు తల్లిదండ్రులు అంటే జ్ఞానం కలిగినప్పుడు. ఆమె నెలలోయ మీ పిల్లలు జ్ఞానాభివృద్ధి నమ్ముతున్నప్పుడు, మీ పిల్లలు జ్ఞానంలో వెతుకుతున్నప్పుడు. ఈరోజు నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు మీరు చూస్తే రిక్షా దొక్కున్న వాడిని పిల్లలు, తర్వాత తన తల్లి చనిపోయిందంటే తన తండ్రి చనిపోయాడు, భర్త చనిపోయాడు, ఆ యవనస్తురాలు కదా 900కు పైగా మార్కులు తెచ్చుకుందాన్ని. రిక్షా చదువు తొక్కునే వాడి కూతురు 900 పైన తెచ్చుకునే మార్కులు. చదువులో అంత విజయం సాధించినప్పుడు ఎంత గర్విస్తారు, ఎంతో సంతోషిస్తారు. అన్ని రంగాలలో జ్ఞానవంతులై అభివృద్ధి చెందుతుంటే తల్లిదండ్రులకు సంతోషం. వాక్యం చెప్తుంది, జ్ఞానము గలవాడు తల్లిదండ్రులను సంతోషపెడతాయి. ఈరోజు దుఃఖపెడుతున్నారా? సంతోషపెడుతున్నారు. మరొక మాట రాయబడింది, తల్లిని తండ్రిని ఎవడైతే ద్వేషిస్తాడో, గుర్తుపెట్టుకోండి, సూక్ష్మంలోనే మోక్షంలో. తల్లిని తండ్రిని ఎవడైతే ద్వేషిస్తాడో
వారి దీపం కాలు చీకట్లాగి మారిపోతుంది. అర్థమవుతుంది కదా? ఇది ఖచ్చితంగా దేవుడు నేర్పించాడు, తను చూపించాడు మాదిరి. వాక్యం సెలవిస్తుంది, జ్ఞానం అంట సంతోషపరిచేది, నష్టపరిచేది కాదు. జ్ఞానం వాక్యం చెప్తుంది, అది దుఃఖపరిచేది కాదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఈ రోజున పెక్క మాటలు మాట్లాడి ఇది సాధిస్తా, అది సాధిస్తా, అది చేస్తా, ఇది చేస్తా చెప్పడం కాదు. జ్ఞానంతో నన్ను బట్టి నా కుటుంబం, నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా? 128వ కీర్తన రాయబడింది కదా, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. 144వ కీర్తన 12వ వచనంలో మూల కంబాలుగా అలంకారంగా మీ నగరులకు చెక్కబడిన కుమార్తెలు మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. ఎప్పుడు ఉంటారంటే జ్ఞానం అనుకున్నప్పుడు, దైవికమైన జ్ఞానం అనుకున్నప్పుడు మనం అలంకారంగా, మనము సంతోష పెట్టేవారంగా ఉంటాం. హల్లెలూయా. ఒలివ మొక్క ఔషధం, ఉపయోగకరమైంది. మన పిల్లలు ప్రయోజకులు కావాలి. వాక్యం చెప్తుంది అక్కడ, జ్ఞానము గలవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. మూర్ఖులు ఏం చేస్తారు? దుఃఖపరుస్తారు, అపహాస్యం చేస్తారు. ఇంకో మాట కూడా చెప్తాను, అయ్యా అంటున్నారా? బయట మాటలు బాగా వింటాం, ఇంట్లో మాటలు అయినా మనం తల్లిదండ్రుల మాటలు అసలే చాలా కోపం వస్తాయి కదా అప్పుడప్పుడు. అవేనా? అని వాక్యం చెప్తాను, తల్లిదండ్రుల మాట వినాలి కొన్నిసార్లు. ప్రభు కూడా చెప్పాడు, దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు తండ్రిని విడిచిపెట్టమని. వాళ్ళు చెప్పే భక్తులు కొన్నిసార్లు దైవోపదేశం అనుకుంటారు. దేవుని పక్కన పెట్టడం కాదు. వాక్యం చెప్తుంది, తల్లిదండ్రుల ఉపదేశం మరవద్దు. నీ తండ్రి ఉపదేశం, నీ తల్లి ఉపదేశం మరవకు, అవి నేను కాపాడుతాయి. నీ దేవుని బిడ్డ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ మాటలో, రెండవ మాటలో మనం చూస్తే, జ్ఞానం ఏం చేస్తుందంటే తల్లిదండ్రులను సంతోషపరుస్తుంది. సంతోషపరిచేది జ్ఞానం, ఆనందపరిచేది జ్ఞానం. కోపం పుట్టించేది, అసహ్యత పుట్టించేది కాదు జ్ఞానం. గుర్తుపెట్టుకోండి, మన జ్ఞానం ఎలా ఉందో, మనం సంతోష పెడుతున్నామా, దుఃఖ పెడుతున్నామా ఒకసారి ఆలోచించాలి. రెండవది, మూడవది, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం, జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి జ్ఞానుల కట జరగబోయే భావం తెలిసిపోతుంది. మనిషి జ్ఞానమట ముఖానికి తేజస్సిస్తుందట. మన ముఖం అంతకంతకు తేజరిల్లాలంటే జ్ఞానం అవసరము, దైవికమైన జ్ఞానం. లోక జ్ఞానం గురించి నేను మాట్లాడట్లేదు. దైవికమైన జ్ఞానం అంట ముఖమును తేజరిల్ల చేస్తుందట, ప్రకాశింపజేస్తుంది. అంతేకాకుండా జరగబోయే సంగతులను గ్రహిస్తాం. ఈ రోజు టెక్నాలజీ పెరిగిపోయింది, అయినా మొండితనం పోలేదు. పోయిందా? ఈరోజు నాగరికత పెరిగింది, మన జీవితంలో పెరిగిందా నాగరికత? పెరిగిందన్నా? పల్లెటూరులో మనకంటే బాగుంది. మనం హైదరాబాద్లో ఉంటున్నాం, ఎలా ఉన్నాం తెలుసా? మొండితనం పోలే. ఇంకా మన ముఖం తేజరిల్లట్లేదు. వాక్యం అంటుంది, ముఖమునకు తేజస్సు కలిగి ఉండదు. జ్ఞానం ముఖానికి ఏమిస్తుందా? తేజస్సు. మళ్ళొకసారి అన్నమాట, ఎవరు? ఎవరు? మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సు ఇచ్చును, దాని వలన వారి మొరటుతనం పోతుంది. అయ్యా, దైవికమైన జ్ఞానం కలిగిన మనము పాపమైన మొరటుతనం పోయిందా? మోస బ్రతుకు పోయిందా? అజ్ఞానం తొలగిపోయిందా? అవిశ్వాసం తొలగిపోయిందా? మన ముఖము తేజరిల్లాలి, పరిశుద్ధపరచబడాలి. ఈ దేవుని పెట్టారా? ముఖం ఏం చేయాలట? ప్రకాశించాలి. ఎప్పుడు ప్రకాశిస్తుందంటే జ్ఞానం, మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు, మురుటుతనాన్ని పోగొట్టేస్తుంది. లాభమా కాదు? ప్రయోజనమైన జ్ఞానం. మరి జ్ఞానం కావాలి కదా.
నేను సతీశాను మన ముఖం వెలగాలి, తేజస్సు కలిగి ఉండాలి. ఏం తెలవదు, నాకేమి ఎరగను, మురుడుతనాన్ని ప్రదర్శించొద్దు, మొండితనాన్ని ప్రదర్శించొద్దు, ఏమి తెలియనట్టుగా బ్రతకొద్దు. లోకంలో జ్ఞానం మనకు అవసరం. వాక్యం చెప్తుంది నీ ముఖానికి తేజస్సు. మీరు చూడండి, శద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు వాళ్ళు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళు ముఖ్యులు, జ్ఞానంలో తేజస్సు గలవారు, వాళ్ళు తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు. బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులందరినీ పోగు చేసుకున్నాడు బబులోను నెబుకద్నెజరు రాజు. ఆ వృత్తాంతం మీరు చూస్తే వారందరూ అక్కడ చూశాను. అక్కడ కోటలను తీసుకొని వచ్చిన తర్వాత ఆ నెబుకద్నెజరు కాలంలో మీరు వారందరికీ కల్దీల ఆహారం, కల్దీల భోజనం అంత పెట్టి వారిని పోషిస్తున్నాడు. వాళ్ళు చెప్పారు, మాకు ఈ ఆహారం వద్దు, మాకు ఆకుకూరలో భోజనం పెట్టు. 30 దినాలు వారిని పోషించి పరీక్ష చేయాలి కాలమంతా. అప్పుడు ఎవరికైతే అప్పగించాడో అతని దగ్గరికి వెళ్ళి దానియేలు అడుగుతాడు, మేము ఆ భోజనం తినలేము, మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము అని మాకు ఆకుకూరలో భోజనం పెట్టండి, 10 దినాలు పరీక్షించండి, 10 దినాలు పెట్టి పరీక్షించండి. అప్పుడు అన్నాడు, ఒకవేళ మీ ముఖాలు తేజరిల్లకపోతే, వాడిపోతే, మీ ముఖాలు పీక్కుపోయినట్టుగా ఉంటే నేను మరణానికి గురైపోతాను, రాజు చంపేస్తాను అని భయపడిపోయాడు. ఎవడైతే వీళ్ళని అప్పగించాడో, లేదు ఈ ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకోలేము కనుక చూడండి, వారి జ్ఞానం దైవికమైన జ్ఞానం. మంచి భోజనం ఉంది కదా, మంచి పానం ఉంది కదా, రాజు తినే భోజనం ఎవడొద్దంటాడు? బిర్యానీ పెడితే వద్దంటారా? దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 ఇవన్నీ మనకి ఇష్టమైన ప్రియమైన కదా, మన ముందున్నాయి అనుకో, నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. కానీ వారి ముందు కనబడుతున్న భోజనాన్ని జ్ఞానంతో వాళ్ళు చూడండి, మాకు ఆకుకూరల భోజనం పెట్టండి. ఏ భోజనం? 10 దినాలు పెట్టి పరీక్షించి ఈ దేవుని పెట్టాలి. పరీక్షిస్తే వారి ముఖాలట మిగతా వారి కంటే 10 రెట్లు తేజరిల్లేదు. 10 రెట్లు. వీళ్ళ జ్ఞానం ఏంటంటే దైవికమైన జ్ఞానం. అపవిత్రపరచకూడదని, వారి లోకాశలకు లొంగకూడదని, అంతేకాదు వారి భక్తి కలిగిన వారు, ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు దేవుని వేడుకునేవాళ్ళు. వాక్యం చెప్తుంది, మిగతా తత్వజ్ఞానం తెలిసిన వారి కంటే, మిగతా రాజభోజన పానీయాలు తాగిన వారి కంటే శద్రకు మేషకు అబేద్నెగోల ముఖాలట 10 రెట్లు. ఎన్ని రెట్లు? ప్రకాశించినాడు. హల్లెలూయా. వాక్యం అంటుంది, జ్ఞానం ముఖమునకు తేజస్. మన ముఖాలు వెలుగుతున్నాయా, వాడిపోతున్నాయా? మన భక్తి నిస్సారిపోతుందా, రోజు రోజుకి ఎక్కువైతుంది. మన ప్రార్థనా జీవితం, మన భక్తి జీవితం మన ముఖానికి ఏం చేస్తుంది కదా? తేజస్సు ప్రకాశింపజేస్తుంది. దేవుడు పెట్టారా? వేసారిపోయినట్టు, దిగజారిపోయినట్టు, బలహీన పడిపోయినట్టు, కృషించినట్టు మన ముఖాలు ఉండవు, వాడిపోయినట్టు ఉండవు. వాక్యం చెప్తుంది, జ్ఞానం కలిగించే లాభం ఏంటి, ప్రయోజనం ఏంటంటే ముఖానికి తేజస్సు ఇస్తుంది. అందుకే దైవిక జ్ఞానం మనం కలిగి ఉండాలి. తర్వాత 4వది అంటాడు, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి. జ్ఞానం గలవాడు వేసినట్ట కీడుని తప్పించుకుంటాడట. కీడు వస్తుందన్న భయంతో అలర్ట్గా, భయం అంటే ఏదో వణకడం కాదు, వినాలా. జ్ఞానం గలవాడట అలర్ట్గా ఉంటాడు. అయ్యో నా మీద కీడు వస్తుందేమో, నా మీదకి దుష్టుడు వస్తుందేమో, నా మీదకి శత్రువు వస్తుందేమో అని అలర్ట్గా ఉంటాడు, తను తాను కాపాడుకుంటాడు. కానీ బుద్ధి ఏం చేస్తాడంట? విర్రవీగుతాడట. నన్నేం చేస్తాడు? కరోనా నన్నేం చేస్తాడు? ఏం చేసింది? అందరినీ బాగా దొక్కిపడింది అందరినీ. ఇది నన్ను ఏం చేస్తుంది, అది నన్ను ఏం చేస్తాను, ఎండ నన్ను ఏం చేస్తానండి, పోయి చూడండి ఎట్లయితే. నిర్లక్ష్యం పెట్టదో. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానము గలవాడు కీడు నుండి తొలగిపోతాడు, కీడు నుండి దాచుకుంటాడు. మీరు చెప్తాను ఒక మాట, వింటారా? అయ్యా, ఒకసారి దావీదు లాకీష్ అనే ప్రాంతంలో ఫిలిస్తీన్ల చేత చిక్కబడ్డాడు.
ఫిలిస్తీన్ల చేత చిక్కుపడ్డాడు. చిక్కుపడితే వాళ్ళు పట్టుకున్నారు. ఆయన పట్టుకుంటే ఏం చేశాడంటే అంత మూతంత వంకర పెట్టి నోట్లో నుంచి అంత జొల్లంతా గార్చి పిచ్చోళ్ళలాగా ప్రవర్తించినట్టు. వాళ్ళేమో సైన్యం అని చెప్తే నేను ఎవరు అనుకున్నావు, ఈయన ఇశ్రాయేలీయుడు, ఈయన రాజు ఈయన అని వాళ్ళు చెప్తున్నారు. ఆయన పరాక్రమశాలి, ఆయన మామూలుడు కాదు అని వాళ్ళు చెప్తున్నారు. రాజు ఎదుట ఈయనేం చేస్తున్నాడు, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తాడు. అంత వెరి చేస్తారు, పిచ్చి పిచ్చి చేస్తారు. ఆయన పిచ్చోడేం కాదు. ఆ రాజు చేతిలో నుంచి తప్పించుకోవడానికి వివేకాన్ని, జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. జ్ఞానం వివేకం ఏం చేస్తుందంటే దుష్టుల్లో నుంచి విడుదల చేస్తారు, కీడు నుంచి తప్పించుకున్నట్టు చేస్తారు. ఆ వెర్రి వేషాలు వేస్తే ఆ రాజు కోపం వచ్చిందండి. మీరు సైనికుడు అంటాడు, మీరు రాజు అంటారు, సైన్యం నడిపించేవాడు అంటాడు, యుద్ధశూరుడు అని చెప్తారు. ఈయన చూసి చెప్తున్నాడు, పిచ్చి చేతులు చేస్తున్నాడు అని తోలివేశాడట రాజు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి దేవునికి కీర్తన రాస్తాడు. దేవుని బిడ్డలారా, వెర్రి చేష్టలు చేసింది ఎందుకు అంటే జ్ఞానం ఉపయోగించాడు దుష్టు నుంచి తప్పించుకోవడానికి. దుష్టుడు ఎవడంటే సాతాను. దుష్టుడు ఎవడు? సాతాను. నువ్వు జ్ఞానం లేకపోతే దుష్టుని చేతులు చిక్కబడతా విర్రవేగితే వాడు పాడు చేస్తాడు, పతనం చేస్తాడు. శత్రువు ఊరుకుంటాడా? శత్రువు ఊరుకుంటాడా? శత్రువు చేతులు చిక్కితే మన జీవితంలో పాడు చేస్తాడు. వాక్యం చెప్తుంది. మూడవది, నాలుగవది, జ్ఞానం అంట కీడు నుంచి తప్పించుకున్నట్టు. అయ్యో అబద్ధం ఆడాడు కదా, అయ్యో అట్లా చేయడం మంచిదా అని అనుకుంటారు కొంతమంది. కానీ దుష్టుని చేతులను తప్పించుకోవడం కొన్నిసార్లు వేరే వేషాలయ్యా, అది జ్ఞానం. అర్థమవుతుంది కదా? తప్పించుకోవాలి, అక్కడ నుంచి కీడులో నుంచి తప్పించుకోవాలా, నష్టంలో నుంచి తప్పించుకోవాలా, జ్ఞానం ఉపయోగించాలి. జ్ఞానం విర్రవీగితే నేనేం చేయలే అని విర్రవీగమనుకో, 60 దెబ్బలు తగిలిస్తే. అర్థమవుతుంది కదా? వాక్యం చెప్తున్న మాట. జ్ఞానం ఏం చేస్తుందంటే కీడు నుంచి తప్పిస్తుంది మనల్ని, దుష్టు నుంచి తప్పిస్తుంది మనల్ని, అక్కడ నుంచి పారిపోయేటట్టు చేస్తుంది మనల్ని. దేవుని వాక్యం చెప్తుంది. దానికి జ్ఞానం మనకు అవసరం. జ్ఞానం లేకుండా విర్రవీగితే, వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుడు విర్రవీగితే ఏమవుతుందంటే అక్కడ అమ్మా విర్రవీగితే నిర్భయంగా తిరుగుతాడు, మాకేం రాదని, ఏం కాదని. కానీ నష్టపోతాడు. బుద్ధిహీనుడు నష్టపోతాడు, బుద్ధిహీనుడు పాడైపోతాడు. కనుక బుద్ధిహీనుడిగా ఉండకూడదంటే జ్ఞానం మనకు ప్రయోజనం. మొదటిది, జ్ఞానం ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు, మన ప్రాణం కాపాడుతాడు, మనం పోషిస్తాడు. రెండవది, జ్ఞానం కలిగి ఉంటే తల్లిదండ్రులను సంతోషపెడతాం. తల్లిదండ్రులే కాదు, దేవుని కూడా సంతోషపెడతాం. దేవునికి ఇష్టం మేము బ్రతుకుతాం. తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడతాం, పని చేస్తాం. అర్థమవుతుంది? తల్లిదండ్రుల మాట వింటాం, తల్లిదండ్రులను సంతోషపెడతాం. వాక్యం చెప్తుంది అక్కడ, జ్ఞానం గలవాడే తల్లిదండ్రులను సంతోషింపజేస్తాడని. తర్వాత మూడవది, జ్ఞానం కలిగి ఉంటే ముఖానికి తేజస్సునిస్తుంది. ముఖం వాడిపోదు, ముఖం కృషించిపోదు. ముఖం లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో నష్టపోయినట్టు మన జీవితంలో ఉండము. శ్రద్ధకు వేష అభ్యర్థనాలాగా అదంతల వెలగాలి, ప్రకాశించాలి. ముఖము జ్ఞానమునకు తేజస్సునిస్తుంది. నాలుగవది ఏమో కదా, కీడు నుండి తప్పించుకున్నట్లు, దుష్టుని చేతుల నుండి తప్పించుకున్నట్లు, సాతాను చేతుల నుంచి తప్పించుకున్నట్లు జ్ఞానం మనకు అవసరం. జ్ఞానం అది ప్రయోజనకరమే. జ్ఞానం లేకపోతే దుష్టుని చేతులు పడిపోతే కదా నష్టపోతాం, నాశనమైపోతాం. వాడు అన్నీ దోచుకుంటాడు. దేవుని బిడ్డ నష్టపరుస్తాడు. కనుక జ్ఞానము కీడును తప్పిస్తుందని జ్ఞాపకం చేస్తుంది. ఐదో మాట ఏంటంటే, జ్ఞానం పెరిగిన వాడే ధన్యుడు, ఆశీర్వదించబడిన వాడు. సామెతలు 3:13. సామెతల గ్రంథం 3:13. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఏం సంపాదించాలట? వెండి బంగారాల కంటే కూడా జ్ఞానమే మనల్ని ధన్యులు చేస్తాడు. రసయ గ్రంథంలో ఒక వాక్యం ఉండదు. ఒక పట్టణం మీదకి ఒక శత్రువు వచ్చినప్పుడట, ఆ పట్టణంలో ఒక వ్యక్తి అంటే ఎన్నిక లేనివాడు, బీదవాడు, తన జ్ఞానం చేత ఆ పట్టణాన్ని కాపాడుకున్నాడట. అక్కడ మీరు చదువు పడితే రసయ గ్రంథంలో రాయబడిన మాట. కానీ వాడిని ఎవడు లెక్క చేయలేదట.
ఆ పట్టణాన్ని రక్షించుకున్నవాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జ్ఞానం కలిగిన వాడు ధన్యుడుగా ఉంటాడు, రక్షించుకునేవాడుగా ఉంటాడు, దీవించబడేవాడుగా ఉంటాడు, దీవెన నొందేవాడుగా ఉంటాడు, అనేక రోజులు దీవెనకరంగా ఉంటాడు, మేలుకరంగా ఉంటాడు. ఆ రోజున రాజులు సైన్యం ఉండొచ్చు, సైన్య బలం ఉండొచ్చు, లేదా సంపద ఉండొచ్చు, ఆయుధం ఉండొచ్చు, లేకపోతే రకరకాలుగా సంపదలు ఆ దేశానికి ఉండొచ్చు. కానీ వాక్యం అంటుంది జ్ఞానము లేకుండా, వాక్యం చెప్తుంది రక్షించుకోలేదు, జ్ఞానము లేకుండా కాపాడుకోలేము, జ్ఞానం లేకుండా వాక్యం అంటుంది అన్నిటికంటే, సంపదల కంటే అన్నిటికంటే కూడా జ్ఞానమే మేలుకరమైంది. వాక్యం అంటుంది జ్ఞానము గలవాడు ధన్యుడు. అందుకే వెండి బంగారం ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దైవికమైన జ్ఞానం మనకి కలిగి ఉండాలి. ఈ రోజున లోకంలో మనం ఏం చేస్తున్నామంటే జ్ఞానాన్ని పక్కన పెట్టి అజ్ఞానం వెంట పరిగెడుతున్నాం, జ్ఞానాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం, జ్ఞానాన్ని పక్కన పెట్టి వాక్యం చెప్తుంది బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నాం, జ్ఞానాన్ని పక్కన పెట్టి కదా భక్తిహీనలాగా ప్రవర్తిస్తున్నాం. వాక్యం చెప్తుంది మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి ఉండడానికి జాగ్రత్తగా చూసుకోండి. జ్ఞానం గలవాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. వాక్యం చెప్తుంది జ్ఞానం అనుకుంటే దేవుని దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది, ఎప్పుడు మన మీదే ఉంటుంది. మనం కాపాడతాడు, ఆయన మనం రక్షిస్తాడు. రెండవది తల్లిదండ్రులు సంతోషపరుస్తాం, దేవుని సంతోషపరుస్తాం. మూడవది ముఖమునకు తేజస్సు కలిగిస్తుంది. నాలుగవది కీడు నుంచి తప్పిస్తుంది జ్ఞానం. ఐదవది ధన్యులుగా. ఇంకేం కావాలి? ఇంకా మనం చూస్తే జ్ఞానం గల వాటినే సంపద ఉండదట, కలిగి ఉండదట, అన్నీ ఉంటాయి, ఏమి కొదవ ఉండదు. ధన్యుడు అంటే దీవించబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. దేవుని బిడ్డారా, దీవెనకరం ఇచ్చేది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం అజ్ఞానం కాదు. అజ్ఞానం అందుకే అజ్ఞానులుగా ఉండగా జ్ఞానం కలిగి బ్రతుకుదాం. ఇలాంటి ప్రయోజనకరమైన జ్ఞానాన్ని నేను సంపాదించుకోవడానికి ఎంత ఖర్చైనా పెడతారా? అని అంటాను, నీ వెండి నీ బంగారం ఇచ్చి జ్ఞానం సంపాదించుకో. 8వ అధ్యాయం సామెతల గ్రంథం అంటాడు, జ్ఞానం లేని వారులారా రండి, ఎందాక జ్ఞానం లేకుండా బతుకుతారు అని పిలుస్తుంది. జ్ఞానం ఘోషిస్తుంది రాజ వీధుల్లో కదా, అందులలో కేకలు వేస్తున్న వీధులలో, ఓ అజ్ఞానం చేత బతుకుతున్న వారులారా, ఎంతకాలం అజ్ఞానం, ఎంతకాలం అవిధేయత, ఎంతకాలం కదా జ్ఞానం సంపాదించుకోకుండా అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఈనాడు టెక్నాలజీ పెరిగిందంటారు కదా, సెల్ ఫోన్లు వాడుతున్నాం కదా, గ్లోబల్ సిటీలో, మెట్రో సిటీలో బతుకుతున్నాం. కానీ ఎలాంటి దైవికమైన జ్ఞానం లేకపోతే వాక్యం చెప్తున్నాయి నాశనమైపోతాం, పతనమైపోతాం. దుష్టుడు మనల్ని పాడు చేస్తాడు, లోకంలో నశించిపోతాం. నశించుకోకుండా ఉండాలంటే జ్ఞానం మనకు అవసరం. జ్ఞానం కలిగి ఉంటే ఇన్ని ప్రయోజనాలు, 5 రకమైన ప్రయోజనాలు. దేవుని కాపుదల, దేవుని సంతోషపెడతాం, తల్లిదండ్రులు సంతోషపెడతాం, ఎప్పుడు ముఖంలో తేజస్సు, కీడు తప్పించుకోడు. ఏ కీడు మనకు రాదు. ఏ అపాయం వచ్చినా దేవుడు తప్పిస్తాడు, మనకు జ్ఞానమే తప్పిస్తుంది, కాపాడుతాం. తర్వాత అంటాడు జ్ఞానం కలిగి ఉండే ధన్యత అన్నిటికంటే. ఆస్తి లేకపోయినా సరే, అంతస్తు లేకపోయినా సరే, వాక్యం చెప్తుంది జ్ఞానం కలిగి ఉంటేనే ధన్యులము, దీవించబడతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించుకుంటా. ప్రార్థన చేసుకుంటాం, వాళ్ళు కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరూ లేచి నిలబడతాం, ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాం. జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం ఎలా సంపాదించుకోలేకపోయిన వారం నేర్చుకున్నాం. ఏదైనా జ్ఞానం కలిగి ఉంటే ప్రయోజనాలు, దేవుని కాపుదల, దేవుని దృష్టి మన మీద సంతోషపరిచే బిడ్డలుగా సంతోషంతో ఉంటాం. మనం కూడా తేజస్సు కలిగి ముఖం ఎప్పుడు వాడిపోకూడదు, ముఖం ఎప్పుడు విచారంగా ఉండొద్దు, మనం దిగులుతో ఉండొద్దు, మనం భయంతో ఉండొద్దు. మనము జ్ఞానం వల్ల ఉంచదని వాక్యం చెప్తుంది. జ్ఞానము కలిగి ఉంటే కీడు, దుష్టుడు, సాతాను చెరలోనికి వెళ్ళకు, తప్పించుకున్నట్టు చేస్తుంది. భయం కలిగి కీడు నుండి తప్పించుకుంటాడు జ్ఞానం గలవాడిని వాక్యం చెప్తుంది. జ్ఞానం గలవాడి నేను ఈ రోజున ధన్యుడమైనా, ధన్యుడవా దరిద్రుడవా ఒకసారి ఆలోచన చేసుకో. దీవించబడిన వాడవా, శపించబడిన వాడు? నీ జీవితంలో సంతోషం ఉందా, దుఃఖం ఉందా? దేని చేత బ్రతుకును లీడ్ చేస్తున్నా? ఇది జ్ఞానం లేకపోతే ఇది నా ప్రభుత్వం అడుగుతాను. దేవా, ఈ జ్ఞానం నాకు కావాలి, ఈ తెలివి నాకు కావాలి, వివేకం నాకు కావాలి. అందుకే అజ్ఞానుల వలె ఉండక జ్ఞానం వలె ఉండడానికి జాగ్రత్తగా చూసుకోండి.
దినములు బహు చెడ్డవి, దినములు బహు చెడ్డవి. వివేకం అవసరం, జ్ఞానం అవసరం. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా, నిజమేనైనా అనేక సార్లు కాపాడబడలేకపోతుంది, వీడిలో నష్టంలో పడిపోతుంది. అనేక సార్లు బలహీనతలు పడిపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం. అయినా ఈ జ్ఞానం మాకు ఇచ్చి మిమ్మల్ని కాపాడేది, ఈ జ్ఞానం మిమ్మల్ని కాపాడుతుంది. అడుగుతావా? ప్రార్థన చేస్తాం. అయ్యా, మేము తల్లిదండ్రులు సంతోషం పెట్టేవారు, మేము దుఃఖ పెట్టేవారు, శ్రమ పెట్టేవారు, వేదన కలిగించేవారు మేము ఉండొద్దు. ప్రార్థించండి, అందరూ కూడా ప్రార్థించాలి. దేవుడు మాట్లాడుకునే మధ్యలో కలిసి నీతో మార్చుకుంటున్న జీవితం ముఖము తేజరిల్లాలి, ప్రకాశించాలి. ముఖంలో సంతోషం కనబడాలి, యథార్థత కనబడాలి, భక్తి కనబడాలా. ఏదో పోగొట్టుకున్నాడు, ఏదో నష్టపోయినట్టు ఉండొద్దు. జ్ఞానం కలిగి ఉండాలి. వీళ్ళు తప్పించుకోవాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. జ్ఞానం వలన కలిగే ప్రయోజనాలు మాతో మాట్లాడాలి. దైవికమైన జ్ఞానం మేము కలిగి ఈ ప్రయోజనాలన్నీ మేము పొందినట్లు సాయించు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుస దీవించండి. చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆశీర్వదించి దీవించి పంపించి నీ జ్ఞానం చేత నింపి లోకంలోకి వెళుతున్నప్పుడు అపాయానికి, నష్టాల గురి కాకుండా, శోధనల గురి కాకుండా, శ్రమల గురి కాకుండా, ఆపదల గురి కాకుండా కాపాడున్నాయి. కృప చేత ప్రతి బిడ్డ మీద నీ కనుదృష్టి ఉంచి ధన్యులుగా చేయండి, ఆశీర్వదించబడిన వారిగా చేయండి. ఎంతవరకు నీ సన్నిధించడానికి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. పరమ దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభువు పర్యంతం సదాకాలము తోడి నడిపించును గాక. చేతులకి పాడబడి పోయించుకుందాం. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగక ఆదిని నేప్పుడు ఎల్లప్పుడు నైనట్లు యుగములు నౌనామే. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగక